గుడ్ మార్నింగ్ ఆల్. నేను లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కోచ్గా విద్య యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పది అన్న విషయంతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఎన్నో గొప్ప విషయాలు మీ సొంతమవుతాయని భావిస్తున్నాను. విద్యకు జీవితాన్ని అంతటినీ మార్చే శక్తి ఉంది. సో విద్యతో పేదరికం వల్లైనా, మిడిల్ వల్లైనా, ధనికులైనా ఎంతో గొప్పగా నేర్చుకొని ఒక గొప్ప పనిలో సెటిల్ అయ్యి, గొప్ప జాబ్లో సెటిల్ అయ్యి, గొప్ప బిజినెస్లో సెటిల్ అయిన వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. చరిత్ర పుటల్లో ఉన్నారు, లైవ్గా చూస్తున్నాం. ఎందరో వ్యక్తులు రకరకాల డిపార్ట్మెంట్లో సో విద్యని ఆసరాగా చేసుకొని, విద్యని ఒక ఆయుధంగా మలుచుకొని ఎంతో గొప్ప శిఖరాలకు ఎదిగిన వాళ్ళని మనం చూస్తున్నాం. విద్య పేదరికాన్ని నిర్మూలించడంలో సహాయపడుతుంది. పేదరికం ఉందని బాధపడే అవసరం లేదు. విద్యతో ఎన్నో రకరకాల నాలెడ్జ్ పొందొచ్చు, ఎన్నో రకరకాల స్కిల్స్ పొందొచ్చు, ఎన్నో రకరకాల కోర్సులు చేయొచ్చు, ఎన్నో రకరకాల పనులు చేయొచ్చు, ఎన్నో రకాల ఉన్నతమైన జాబులు చేయొచ్చు, గొప్ప బిజినెస్ పర్సన్ కూడా రాణించవచ్చు. విద్య ఉంటే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సో ఈ విధంగా మనకు సమాజంలో పూర్తిగా అవగాహనతో మెలిగితే ఆ పేదరికాన్ని నిర్మూలించుకొని గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా రాణించడానికి విద్య యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. సమాజాన్ని మంచిగా మార్చడానికి సహాయపడుతుంది. సమాజంలో మనము విద్య నేర్చుకొని సమాజాన్ని అర్థం చేసుకొని, పక్కన వ్యక్తులను అర్థం చేసుకొని, కుటుంబ వ్యక్తులను అర్థం చేసుకొని మంచి చేయాలి అన్న ఆలోచన 100%గా వస్తుంది. సో ఈ విద్యతో మంచి అనే దాన్ని ప్రేరేపించి చెడు అనే దాన్ని తొలగించడానికి కూడా ఎంతో గొప్పగా సహాయకారిగా ఉంటుంది. సో విద్య యొక్క ప్రాముఖ్యత ఈ మంచి చేసేదానికి ఎంతో గొప్పగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. సమస్యల్ని పరిష్కరించడంలో విద్య గొప్ప కీలకంగా మారుతుంది. సో ఈ విధంగా సమాజాన్ని అర్థం చేసుకున్నాక మంచి విద్య అభ్యసించిన తర్వాత అది చిన్న సమస్య అయినా, మామూలు సమస్య అయినా, ఎంత గొప్ప సమస్య అయినా పరిష్కరించడానికి శక్తియుక్తులు వస్తాయి. సహకరించే వాళ్ళు ఎక్కువ అవుతారు. సో మనం కూడా సహకరించడానికి అవకాశం ఉంటుంది. సో విద్య ఉంటేనే అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో సమస్యల్ని పరిష్కరించడంలో దిట్ట అయినప్పుడు గొప్ప స్థానంలో ఉండడానికి అవకాశం ఉంది. సో విద్య యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పది సమస్యల పరిష్కారానికి. అదేవిధంగా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి వస్తుంది. సమాజంలో అన్యాయాలు జరిగే ప్లేసెస్లలో ఎక్కడ అయినా కావచ్చు, అది ఇక్కడ సమస్య ఉంటే, ఇక్కడ అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయం మీద వ్యతిరేకంగా పోరాడే శక్తి విద్యకు ఉంది. విద్య ఉన్నప్పుడే అది న్యాయమా అన్యాయమా అనేది చాలా కీలకంగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్యాయమైన చోట వాటిని ఎదిరించే శక్తి, ధైర్యం అన్నీ వస్తాయి. సో ఆ విధంగా విద్య ప్రతి ఒక్క అన్యాయం జరిగే ప్రతి ప్లేస్ని అడిగే హక్కు, అడిగే విధంగా అడిగే క్యాపబిలిటీ కూడా వస్తుంది. సో విద్యతో ఇన్ని రకాలుగా ఉన్నాయి. సో అదేవిధంగా అభిరుచికి అనుగుణంగా పనిచేసే శక్తి వస్తుంది. విద్య ఉంటేనే ఏం పని చేయాలనుకున్నా ఆ పని గురించి చదవచ్చు. సో మనకు పలానా పని నచ్చితే, పలానా పని మీద అభిరుచి ఉందంటే, పలానా పని లవ్ చేస్తే పలానా పని మనకు బాగుంటుంది, పలానా పని సమాజానికి బాగుంటుంది, పలానా పని ప్రతిష్టలు వస్తాయని మనకు అనిపిస్తే ఆ రంగంలో చదువుకొని, ఆ రంగంలో విజ్ఞానాన్ని పెంపొందించుకొని, స్కిల్స్ని, నాలెడ్జ్ని పెంపొందించుకొని ఒక గొప్ప వ్యక్తిగా ప్యాషన్ ఉన్నప్పుడు ఆ దాన్ని డెడికేటెడ్గా పనిచేయడానికి, డిజర్వ్గా పనిచేయడానికి, ఒక డేర్గా పనిచేయడానికి శక్తి సామర్థ్యాలను ఇచ్చే విద్య ఎంతో కీలకం. సో ఆ విద్యతోటే మనకు కావాల్సిన పనిని, మనకు అభిరుచిగా ఉన్న పనిని చేయడానికి ఎంతో దోహదకారిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జ్ఞానాన్ని అందించడంలో ఒక పని చేసుకోవచ్చు, ఒక ఉద్యోగం చేసుకోవచ్చు, ఒక బిజినెస్ చేసుకోవచ్చు. జ్ఞానం సంపాదించుకోవాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం. స్కిల్స్ డెవలప్మెంట్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, లైఫ్ స్కిల్స్ కావచ్చు, ఆ విధంగా ఇంటర్వ్యూ స్కిల్స్ కావచ్చు, ఎన్నో ఇంట్రాపర్సనల్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు. సో అవన్నీ మన విద్య ద్వారా మాత్రమే వస్తాయి. విద్య ఉంటేనే ఇన్ని రకాల వ్యక్తుల్ని చదవగలుగుతాం, ఇన్ని రకాలుగా సమాజాన్ని చదవగలుగుతాం, ఎన్నో నాలెడ్జ్ని పొందగలుగుతాం. సో ఒక పనిలో నిమగ్నమై దాన్ని బ్రహ్మాండంగా పనిచేయాలి, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలనంటే జ్ఞానం చాలా కీలకం. అదే ఉద్యోగం సంపాదించాలంటే మనకు స్కిల్స్ ఉంటేనే అది ఎంత చిన్న ఉద్యోగమైనా, పెద్ద ఉద్యోగమైనా, ఎంత గొప్ప ఉద్యోగమైనా స్థిరపడడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బిజినెస్ చేసుకోవడానికి కూడా
ప్రతి క్లయింట్తో మాట్లాడడానికే, ప్రతి అసోసియేట్తో ఏజెంట్తో మాట్లాడడానికే, ప్రతి ఎంప్లాయీతో మాట్లాడడానికే, ప్రతి మేనేజర్తో మాట్లాడడానికే, ప్రతి బిజినెస్ పార్ట్నర్స్తో మాట్లాడడానికి కూడా విద్య ఉంటేనే అన్ని విషయాలు అర్థమవుతాయి. అందరి వ్యక్తుల్ని మేనేజ్ చేయగలుగుతాం, అందరి వ్యక్తుల్ని గైడ్లైన్స్ చేయగలుగుతాం, అందరి వ్యక్తుల్ని మోటివేట్ చేయగలుగుతాం. సో విద్య ఇన్ని రకాలుగా కీలకంగా ఉపయోగపడుతుంది జ్ఞానాన్ని ఇవ్వడంలో. సో అదేవిధంగా నైపుణ్యాల అభివృద్ధి పెంపొందించుకోవచ్చు విద్య ద్వారా. నైపుణ్యాలు అంటే రకరకాల నైపుణ్యాలు ఉంటాయి. అది హార్డ్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, టెక్నికల్ స్కిల్స్ కావచ్చు. ఎన్నో రకాల నైపుణ్యాలని సాధించుకోవాలంటే విద్య ద్వారా మాత్రమే అవుతుంది. సో ఏ వాటికి కావాల్సిన స్కిల్స్ మనకు బుక్కుల రూపంలో ఉంటాయి, గురువుల రూపంలో ఉంటాయి, సమాజ రూపంలో ఉంటాయి. సో ఈ అన్నింటినీ స్టడీ చేయాలంటే విద్య ఉంటేనే స్టడీ చేయగలుగుతాం, విద్య ఉంటేనే అవగాహన చేసుకోగలుగుతాం, విద్య ఉంటేనే సొల్యూషన్ మార్గంలో వెళ్ళగలుగుతాం, విద్య ఉంటేనే ఎంతో నమ్మకంతో, ఎంతో కృషితో, ఎంతో పట్టుదలతో సమాజంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఎన్నో రకాల ప్రాముఖ్యతల్ని సంతరించుకుంటుంది విద్య. సమాజంలో ఒక మంచి వ్యక్తిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, మంచి నిర్ణయాత్మకంగా సహాయపడుతుంది విద్య. ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలన్నా విద్య కావాలి. సో ఈ విధంగా సమాజంలో విద్య ఉంటేనే ఎన్నో రకాలుగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో రకాలుగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు. సో ఈ విధంగా విద్య యొక్క ప్రాముఖ్యతని గుర్తించి విద్యార్థులు ముఖ్యంగా స్కూల్ స్టేజ్లో కావచ్చు, కాలేజీ స్టేజ్లో కావచ్చు, ఉద్యోగాన్ని సంపాదించుకునే స్టేజ్లో కావచ్చు, ఉద్యోగం వచ్చిన తర్వాత కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా విద్య యొక్క ప్రాముఖ్యతని తెలుసుకొని ఒక గొప్ప వ్యక్తులుగా సమాజంలో రావాలని, ఎస్పెషల్గా స్టూడెంట్ లెవెల్ నుంచే ఒక బేస్ పడితే, ఒక మూలం పడితే వాళ్ళ యొక్క లైఫ్ మొత్తమే విద్యతో సమూలంగా ఒక గొప్ప శక్తిగా, గొప్ప వ్యక్తిగా ఈ సమాజంలో రాణించడానికి ఆస్కారం ఉంది. మరి పేరెంట్స్ ఎంతో కష్టపడి విద్యార్థుల్ని స్కూల్కి పంపిస్తున్నారు, కాలేజీకి పంపిస్తున్నారు. విద్య యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలిసే విధంగా ఇలాంటి స్కిల్ఫుల్ నాలెడ్జ్ని వాళ్ళకి అందిస్తే గొప్ప వ్యక్తులుగా రావడానికి, గొప్ప వ్యక్తులుగా అవతరించడానికి ఎంతో కీలకంగా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని, లైక్ చేస్తారని. మరి మన యువర్స్ కోచ్ మల్లయ్య యూట్యూబ్ ఛానల్లో ఎన్నో రకాల స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి, మార్కెటింగ్ మిత్రులకి, బిజినెస్ పర్సన్స్కి ఎన్నో రకాల స్కిల్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. అది సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, లైఫ్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కావచ్చు, ఇంకా ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సిన అన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి. కనుక ఇట్లాంటి స్కిల్స్ ఇంకా మీ శ్రేయోభిలాషులందరికీ చేరవేస్తారని, వాళ్ళ లైఫ్లో కూడా మంచిని కోరుతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.